తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పైన నిందలు వేయడానికి కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్న మంచి పేరును చెడగొట్టాలని కేసీఆర్ గారి పైన బురద జల్లాలని ఒక స్వార్థ ప్రయోజనంతో గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన వివిధ శాఖలపైన విచారణలకు ఆదేశించి ఏదో చేస్తామన్న చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి విద్యుత్తు ట్రాన్స్మిషన్కి సంబంధించి ఏవో అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఏదో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు సీజేగా చేసి రిటైర్ అయిన ఎల్ఎన్ స్మార్ట్ గారికి కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఏం విచారించాలనే దాని విషయంలో కూడా 4 స్పష్టమైన అంశాలను ఇచ్చిండ్రు. ఈ 4 విషయాలలో కూడా ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన పనిలో చిన్న పొరపాటు లేదని, అందులో ఏమాత్రం ప్రజాధనం వృధా అవ్వడానికి కానీ లేదా అందులో ఏదో చిన్నపాటి రూపాయి అవినీతి కూడా జరగడానికి కూడా వీలు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది వాళ్ళకు కూడా. ఇది బయటకు వస్తుంది కేసీఆర్ గారి సమాధానం వెళ్ళిన తర్వాత, కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అనే విషయం అర్థమైపోయి ముందే ఆ కమిషన్తోని నీతి నియమాలకు వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టించి గతంలో ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏం మాట్లాడిండో, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడినరో అవి అన్నీ నిజమన్నట్లు, ఏదో జరిగిపోయింది, నష్టం జరిగింది, ఇక ఆ నష్టం అంచనా వేయడమే ఆలస్యం ఉంది అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలను పంపుతూ ఆ కమిషన్ ఏదైతే మాట్లాడిందో దానికి కేసీఆర్ గారు తగు రీతిలో సమాధానం ఇస్తూ అన్ని అంశాలకు సవివరంగా సమాధానం చెప్తూ అదే సందర్భంలో కమిషన్ ఏ నీతి నియమాలకు విరుద్ధంగా పనిచేసిందో, వారు 11వ తారీఖు నాడు పెట్టిన విలేకరుల సమావేశం ఏ రకంగా పొరపాటో అన్ని విషయాల్ని ప్రజలకు స్పష్టంగా చెప్తూ, మరి ఆ కమిషన్ ఎందుకు అంటే ఒక విచారణ, అది న్యాయ విచారణనా జ్యుడిషియల్ విచారణనా ఏమైనా కావచ్చు, ఆ విచారించే అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదు. ముందే ఆ పనిని అప్పగించిన వాళ్ళపైన కావచ్చు, లేదా అది ఎవరి మీద అయితే మోపబడిందో ఆ ఆరోపణ వారిపైన కావచ్చు, ఎవరిపైన కూడా వారికి ఎటువంటి వివక్ష ఉండకూడదు, ఎటువంటి ముందస్తు అభిప్రాయం ఉండకూడదు, వారితో అంతకుముందు ఎటువంటి సంబంధాలు ఉండనిగాక, వారి పదవుల్లో హోదాలు ఉన్నప్పుడు పరిచయస్తులు అయ్యుండి ఏదైనా వివిధ కారణాల చేత భేదాభిప్రాయాలు ఉండని కాక, కానీ ఆ విచారణ, ఆ పనిపైన విచారణ జరిగేటప్పుడు వారు పవిత్ర హృదయంతో ఉండాలి. ఆ విషయాన్ని మాత్రమే విని దానిపైన తీర్పునిచ్చేటట్లు ఉండాలి. దాని యొక్క మెరిట్స్ పైనే ఆధారపడి
నివేదిక ఇచ్చేటట్లు ఉండాలి, నిజాల్ని ప్రజలకు చెప్పేటట్టుగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ కమిషన్ అది లేకపోగా ఆ విషయాన్ని ముందే బయటపెట్టేసింది. ఈ అన్ని ఆరోపణలు నేను నిజమేం చెప్తున్నా, ఈ లెక్కలేస్తా అని. ఇవాళ కేసీఆర్ గారి ఉత్తరంతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళు చెప్పిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇక్కడ ప్రభుత్వానికి ఎటువంటి చెడు ఉద్దేశం లేదని, ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల ఒక్క పైసా కూడా ప్రభుత్వ ధనం వృధా కాలేదని, ఇంకా లాభమే జరిగింది, దానివల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. తెలంగాణ వస్తే కరెంటే రాదు, మొత్తమే చీకట్లు అవుతాయి, ఉన్న వ్యవసాయాలు మొత్తం వదిలిపెట్టి మీరు బతుకుదేలో పోవాల్సి వస్తుంది, పరిశ్రమలు మూతపడతాయి, ఉన్న పనులు పోతాయి, మీరు దేశాలకు పోవాల్సి వస్తుంది, అడక తినాల్సి వస్తుంది, ఆకలి చావులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ఆనాడు మన ఏదైతే భయపెట్టించిందో తెలంగాణ వ్యతిరేకులు, సమైక్యవాదులు, అది ప్రధానంగా దీని అన్నిటికీ కారణం కరెంటే అవుతుందని ఏదైతే చెప్పినరో అవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒక 6 నెలల్లోనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించి నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని తేడా లేకుండా విద్యుత్ అవసరాలు కావచ్చు, వాణిజ్య అవసరాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకి 24 గంటల విద్యుత్తునిస్తూ వ్యవసాయ రంగానికి ఆ రోజు కనుక ఏదైతే రైతాంగం నరకయాతన అనుభవించినరో, రాత్రి పూట బావుల కాడిపోయి పాములు తేళ్ల కాటుకు గురై చనిపోయి, కరెంట్ షాక్లకు గురై చనిపోయి, బావులలో పడి చనిపోయి, సంవత్సరానికి 2 సార్లు మోటార్లు గాలి, మోటార్ల ఖర్చు, పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఎండిపోయి, ఇట్లయితే తెలంగాణ ఒక శ్మశానాన్ని తలపించే పద్ధతిలో ఉండేనో, గా పరిస్థితులలో ప్రభుత్వం రోజుకు 6 గంటలు ఇస్తాం రైతాంగానికి అని చెప్పి 3 విడతలుగా 2 గంటలు ఇచ్చి, ఆ 2 గంటలు కూడా ఇస్తానన్న సమయానికి పావు గంట ఆలస్యంగా ఇవ్వటం, తీస్తానన్న సమయానికి పావు గంట ముందుగా తీయటం, ఇటువంటి దుర్మార్గం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం దెబ్బతిని వేలాది మంది రైతులు చచ్చిపోయిన సందర్భంలో 6 నెలల్లోనే రైతాంగానికి వరుసగా 7 గంటల విద్యుత్తునిచ్చి ఎవరు ఊహించిన అద్భుతమైన విజయాన్ని సాధించిన కేసీఆర్ గారి మీద, ఈ రంగంలోనే కేసీఆర్ ఏదో తప్పు చేసిండు అని చెప్పి ప్రజలలో ఒక అనుమానాలు సృష్టించాలన్న ఒక కుటిల యత్నంతో చేసిన చర్య ఇది వాస్తవానికి. అయినా మేము స్వాగతించినాం. ఈ జడ్జి గారే ఒప్పుకోకూడదు వాస్తవానికి కమిషన్ను, అయినా సరే వారు ఎందుకు ఒప్పుకున్నారో మరి కానివ్వండి, ఏమవుతుంది అని చెప్పి మేమందరం కూడా భావించినాం. మేమేదో కోర్టుకు వెళ్ళి వీళ్ళని ఆపని చెప్పలేం. మేము కేసీఆర్ గారు మంచి హృదయంతో ఆలోచన చేసింది. ఎవరుంటే ఏముంది, నిజాలే చెప్పాలి కదా, వాస్తవాలు బయటకు వస్తే మనకు కూడా సంతోషమే కదా అన్న అభిప్రాయంతో ఉన్నారు.